మీ పేరు రాజేంద్ర శెట్టి గారు ఉన్నారు. మీ అమ్మ ఉన్నమ్మా? ఓకే, ఇప్పుడు ఒక్క సెకండ్. వినీత్ గారి యొక్క మదరు ఫాదరు ఇద్దరు చనిపోయారు. ఆ సమయంలో ఆ అమ్మాయి సమస్య చెప్తుంది, ఒకసారి వినండి. మైక్ ఇవ్వండి, ఆ పక్క కూడా మైక్ ఇవ్వండి. ఆ అమ్మాయి చెప్పినాక ఆయన మాట చెప్పమ్మా, పెట్టుకొని చెప్పు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్లీజ్ 2 minutes మళ్ళీ పోయేటప్పుడు తీసుకుందాం. పోయేటప్పుడు మీకు ఇస్తాను. మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డి వినీత సార్. నేను ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేశాను. అవుట్ ఆఫ్ 1986 మార్క్స్ నేను స్కోర్ చేశాను సార్. అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను ప్రస్తుతం. మా చెల్లి డి అనిత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ చేసింది సార్. మా తమ్ముడు డి గణేష్ 10th క్లాస్ చదువుతున్నాడు సార్. మా ముగ్గురికి మా అమ్మ నాన్న చిన్న వయసులోనే మరణించారు సార్. మా అమ్మగారు 2014లో అనారోగ్య కారణంగా మరణించారు. మా నాన్నగారు కరోనాలో 2021లో మరణించారు. అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఎలాగోలా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ద్వారా చదువుకుంటూ ఇంతవరకు వచ్చాం సార్. కానీ ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలనేది నా గోల్. మా చెల్లి తమ్ముడు ఇద్దరు కూడా సివిల్స్ చదివి ఈ సొసైటీకి సర్వీస్ చేయాలన్నదే మా మోటో. సో కాబట్టి మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ఒక దారి చూపించి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. మాకు మీరు హెల్ప్ చేసినట్లయితే మేము మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపు అలా ఇంకొక మార్గదర్శిగా మారి ఇంకొక 10 మంది కుటుంబాలకి హెల్ప్ చేస్తామని మీకు నేను హామీ ఇస్తున్నాను సార్. వినీతని మీరున్నారు, ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి వినీత 18 సంవత్సరాలు. తండ్రి కరోనాలో చనిపోయాడు, అంత మునుపు తల్లి చనిపోయింది. వాళ్ళ తాతగారు వాళ్ళు వీళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ అమ్మాయికి ఒక కోరిక, అందరికీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. నేను బాగా చదువుకోవాలి, డాక్టర్ కావాలి, మెడిసిన్ చదవాలన్నది నా గోల్ సార్. మెడిసిన్ చేయాలన్నది నా గోల్ సార్. డాక్టర్ కావాలి. నా చెల్లె నా తమ్ముడు కూడా బాగా చదువుకోవాలి. మేము పైకొచ్చి సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన అమ్మాయికి ఉంది. అందుకే ఈరోజు నేను P4 తీసుకొచ్చా. ఈ కుటుంబం బంగారు కుటుంబం. ఇక్కడ ఒక మార్గదర్శనం చూపించాను. ఏ విధంగా పరిష్కారం చేస్తారో ఆయన చెప్తారు. చెప్పినాక దాన్ని నేను సమ్మింగ్ అప్ చేస్తాను. మీరు చెప్పండి. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. వారు మనకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఒక వరం. నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో చేర్చాలని ఒక నిశ్చయం చేస్తున్నారు. మనందరం దాన్ని సహకరించాలి. ఈ P4 ప్రోగ్రామ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నవారు లేని వారికి సహాయం చేయడం. అంటే చాలామంది ఎవరికో ఒకరు సహాయం చేయాలని ఉంటారు, కానీ దానికి ఒక ప్రోగ్రామ్ అంటూ లేకుండా పోయింది ఎటువంటి స్టేట్లో. కానీ మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుందని, అణగారిన వర్గాలన్నీ పైకి వస్తాయని, డబ్బున్న వాళ్ళందరూ ముందుకొచ్చి ఇలాంటి బంగారు కుటుంబాలని ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన ఒక స్టేట్ మనకు మోడల్ స్టేట్గా తయారవుతుంది. రాష్ట్రం అంతా అన్ని రాష్ట్రాలు ఈ మోడల్ని ఫాలో అవుతాయని నేను కోరుకుంటున్నాను. ఇది రోటరీ ఇంటర్నేషనల్ తరఫున తిరుపతి రోటరీ క్లబ్ తీసుకునే ఈ యొక్క సర్వీసు. ఈ ముగ్గురు చదివిస్తారు కదా, రోటరీ క్లబ్ తరఫున, రోటరీ క్లబ్ తిరుపతి తరఫున ఈ అమ్మాయి యొక్క కుటుంబ బాధ్యతలంతా మేము తీసుకుంటున్నాం. మెడిసిన్ చదివించి ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివిస్తాం. ముగ్గురు చదివిస్తారు. ఇప్పుడు మీ పేరు ఏమన్నారు? రాజేంద్ర శెట్టి, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ తిరుపతి. రాజేంద్ర శెట్టి
ప్రెసిడెంట్ రోటరీ క్లబ్. ఆయన ఒకటే హామీ ఇస్తున్నాడు, సర్వీస్ అంటే తెలిసిన వ్యక్తి, సర్వీస్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్, అలాంటి ఆర్గనైజేషన్ ఇచ్చే హామీ ముగ్గురిని చదివించి ప్రయోజకులు చేసి వాళ్ళు ముగ్గురు స్థిరపడే వరకు బాధ్యత తీసుకుంటామని రోటరీ క్లబ్ ముందుకొచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆ పిల్లలు బంగారు కుటుంబం, బంగారు పిల్లలు వాళ్ళు. వాళ్ళకి ఈ సమయంలో చేయూతనిస్తే వాళ్లకు విశ్వాసం పెరిగి 10 మందికి సహాయం చేసే శక్తి వస్తుంది. దానికోసమే నేను ఈరోజు పెట్టింది బంగారు కుటుంబం మార్గదర్శి. ఒక రోజున ఇప్పుడే మన వినీత చెప్పినట్టు ఆవిడ బంగారు కుటుంబంగా ఎదిగి 10 మందిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. అక్కడి నుంచి మార్గదర్శి కావాలి. మార్గదర్శి అయి మార్గదర్శి కింద కొన్ని కుటుంబాలను ఆదుకునే శక్తి భగవంతుడు ఆ అమ్మాయికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. వాళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత నాది, పైకొచ్చే బాధ్యత వాళ్ళది, ఆశీర్వదించే బాధ్యత మీదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భాగంలో చూసుకున్నా. ఆ అమ్మాయి అయితే ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఒక కోరిక అయితే కోరిక ఉంది, దాన్ని సాధించుకోవడానికి మార్గం లేదు. ఆ మార్గాన్ని నేను క్రియేట్ చేశా. దీనికంటే నా జీవితంలో ఏ ఆనందం ఉంటుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా. అందరికంటే వాళ్ళకంటే నేను చాలా సంతోషపడుతున్నా. ఇలాంటి పేద పిల్లలకు నేను ఒక అన్నగా, కుటుంబ పెద్దగా ఉండి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నా. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మార్గదర్శులు ఎంతమంది వీలైతే, భగవంతుడు మనకందరికి కాస్తో కోస్తో సంపద ఇచ్చాడు. మనకు కూడా సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది. బిల్ గేట్స్ ఉన్నాడు, కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. 99% సంపద పేదవాళ్ళకే ఇచ్చేస్తున్నాడు. వేదాంత ఉన్నారు, వాళ్ళు 75% సంపద పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నేను నిన్నే 40 మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పిలిచాను. అందరికీ విజ్ఞప్తి చేశాను. కొంతమంది 5,000 కుటుంబాలని 6,000 కుటుంబాలు తీసుకుంటున్నారు. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. డబ్బులు కాదు కావాల్సింది. నేను శెట్టి గారికి ఒకటే చెప్తున్నా, వాళ్ళకు సమయానికి మంచి ఆలోచనలు ఇచ్చి అవసరమైతే సహాయం చేసి వాళ్ళని పైకొచ్చే వరకు అండగా గార్డెన్గా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత రోటరీ క్లబ్ తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అది నా ఆశయం, అది నీ ఆలోచన. సంవత్సరానికి ఒక్కసారి మళ్ళా